హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మనం బ్లౌజ్‌లకు గానీ, డ్రెసెస్ గానీ నాడలు కుట్టుకుంటాం కదా, హ్యాంగింగ్స్. వాటి కిందికి ఫ్లవర్ డిజైన్ అనేది ఎలా ఇవ్వాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నెట్ క్లాత్ తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఏదైనా ఒక క్యాప్ సహాయంతో కట్ చేసుకోవాలండి. క్యాప్ కానీ లేదంటే బ్యాంగిల్ కానీ మనకు కావాల్సిన సైజులో ఉండే మెటీరియల్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పిల్లో కానీ ఇంకేదైనా మీకు అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకొని దానికి నీడిల్ని కుచ్చి ఇలా వన్ బై వన్ ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నట్టుగా చేసుకొని దానికి పెట్టేసి సూదికి పెట్టుకోవాలి. ఇలా మన ఇష్టం, ఫ్లవర్స్ ఎన్ని పెట్టుకుంటే అంత నిండుగా వస్తుంది ఫ్లవర్ అనేది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ అయిపోతుంది ఫ్లవరు. నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. ఆ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోండి. తర్వాత ఒక ఫ్లవర్ రెడీ అయిన తర్వాత దానికి కొన్ని పూసలు పెట్టుకోవాలి. పూసలు పెట్టుకోవచ్చు. వీటి ప్లేస్లో ఇంకేమైనా కూడా మన ఇష్టం, మన చాయిస్. మన క్రియేటివిటీ ఎలా చేయాలనుకుంటే అలా. ఒక ఫ్లవర్ రెడీ చేసిన తర్వాత అలా పూసలు పెట్టాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫ్లవర్ రెడీ చేస్తున్నాను. దానికి ఒక డోరీకే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేది. ఒక డోరీకి 2 ఫ్లవర్స్ అనుకుంటున్నాను నేను. ఫ్లవర్ తర్వాత పూసల తర్వాత ఇంకొక ఫ్లవరు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేయండి. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా మనకు 2 స్టెప్స్ కావాలంటే 2 స్టెప్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా 3 స్టెప్స్, 4 స్టెప్స్ మన ఇష్టము, మన ఓపిక. మనకి ఎలా కుట్టాలనుకుంటే అలా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ మిషన్ పైకి వచ్చేసి మనం నార్మల్గా రెగ్యులర్గా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలాగ నాడబెట్టుకొని దాని కిందికి సమోసా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసేయాలండి. ఫస్ట్ నాడ కుట్టేసుకొని నాడకి ఇలా సమోసా షేప్లో ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత దీనికి మనం ఇందాక రెడీ చేసిన ఫ్లవర్ని అటాచ్ చేసుకోవడం, అంతే, సింపుల్. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా ఫ్లవర్ని, 2 స్టెప్స్ పెట్టి పూసలు పెట్టి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని దీనికి అటాచ్ చేసి సూదితోటి కుట్టు పెట్టేసుకోవాలి, అంతే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 2 కుట్టు పెట్టేసుకోవాలి. ఈ సమోసాలు కూడా ఒకటి కాకపోతే ఇంకా 2, 3 అట్లా మన ఇష్టం అండి, ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా సూదితోటి కుట్టు పెట్టేసుకుంటే మన హ్యాంగింగ్స్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీని లుక్ ఎలా ఉందనేది చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. ఫైనల్ లుక్ ఇది. బాయ్.